నమస్కారం. మన కథన్వేషి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గాంధీ జీవితంలోని ఒక చాలా కీలకమైన అధ్యాయాన్ని పరిశీలిస్తున్నాం. అవును. మన ముందున్న సోర్సెస్ ప్రకారం చూస్తే ఒక రైలు మిస్ అవ్వడం, ఒక కరపత్రం, ఒక ప్లేగు వ్యాధి, అన్నీ సంబంధం లేని విషయాల్లా కనిపిస్తాయి. కరెక్ట్. కానీ ఈ మూడు సంఘటనలు ఆయన సిద్ధాంతాలను, ఆయన పోరాట పద్ధతిని ఎలా మలిచాయో ఆ లోతుల్లోకి వెళ్దాం. మరి ఇదంతా ఎక్కడ మొదలైందంటే అలహాబాద్ స్టేషన్లో అనుకోకుండా జరిగిన ఒక ఆలస్యంతో. ఒక రైలు ప్రయాణం. అలహాబాద్ స్టేషన్లో 45 నిమిషాల విరామం. కానీ ఒక మందుల దుకాణదారుడి వల్ల ఆయన రైలు మిస్ అయ్యారు. అవును, సాధారణంగా మనకైతే చాలా చిరాకొస్తుంది కదా. అస్సలు అనుమానమే లేదు. కానీ ఆ 45 నిమిషాల ఖాళీ సమయంలో గాంధీ తీసుకున్న నిర్ణయమే అసలు కథను మలుపు తిప్పింది. ఆయన నేరుగా ది పయనీర్ పత్రిక ఎడిటర్ మిస్టర్ చెస్నీని కలవడానికి వెళ్లారు. అదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఆ పత్రిక భారతీయ వాదనకు తీవ్ర వ్యతిరేకి అని పేరు పొందింది. ఇక్కడే నాకు ఆశ్చర్యం వేసింది. సాధారణంగా ఎవరైనా తమకు మద్దతిచ్చే వాళ్ళ దగ్గరికే వెళ్తారు. కాని గాంధీ తన వాదనను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తినే ఎందుకు కలవాలనుకున్నారు? ఇదే గాంధీలోని వ్యూహం. అంటే తన వాదనతో ప్రత్యర్థులను ఒప్పించడం కంటే నిజానిజాలు వాళ్లనే స్వయంగా చూడమని చెప్పడం. అర్థమైంది. ఆయన అడిగింది చాలా సింపుల్. మీరు నా వాదనను ప్రచురించవద్దు, కానీ దయచేసి ఈ విషయంపై మీరే సొంతంగా అధ్యయనం చెయ్యండి అని మాత్రమే కోరారు. ఇది న్యాయం కోసం చేసిన విజ్ఞప్తి. ఆ సమావేశం తర్వాత ఆయన ఊరుకోలేదు. ఆ శక్తిని వెంటనే ఒక కరపత్రం రాయడానికి ఉపయోగించారు. అవును, దక్షిణాఫ్రికాలోని భారతీయుల కష్టాలపై రాశారు. దాని కవర్ ఆకుపచ్చ రంగులో ఉండటంతో అది గ్రీన్ పాంప్లెట్గా ప్రసిద్ధి చెందింది. అంటే దాని పేరు కంటెంట్ వల్ల రాలేదన్నమాట, కేవలం దాని ఆకుపచ్చ కవర్ వల్ల వచ్చింది. అంతే. కానీ 10,000 కాపీలు పంపడం అంటే అస్సలు మాటలు కాదు గదా. అస్సలు కాదు. అక్కడ ఆయనలోని ఆర్గనైజర్ బయటికొచ్చాడు. వనరులు లేనప్పుడు సృజనాత్మకతనే వనరుగా మార్చుకున్నారు. అంటే ఎలా? ఇప్పుడు మనకు ఈమెయిల్, సోషల్ మీడియా ఉన్నాయి. మరప్పుడు గాంధీకి ఉన్న సోషల్ మీడియా ఎవరంటే ఆ వీధిలో ఆడుకుంటున్న పిల్లలే. అబ్బా, ఎంత మంచి ఆలోచన! వాళ్లకు పాత పోస్టేజ్ స్టాంపులను బహుమతిగా ఇస్తానని చెప్పి ఆ భారీ పనిని క్షణాల్లో పూర్తి చేయించడం అద్భుతం. కాని ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంది. గాంధీ ఎంతో జాగ్రత్తగా, మితంగా రాసిన విషయాలను ది పైనీర్ పత్రిక ప్రచురించింది. అక్కడ్నుంచే అసలు సమస్య మొదలైంది. ఎలా? అప్పట్లో రాయిటర్స్ లాంటి వార్తా సంస్థకు ప్రపంచవ్యాప్తంగా చాలా పలుకుబడి ఉండేది. వాళ్లు పంపిన చిన్న సారాంశమే నిజమని నమ్మేవారు. ఓకే. రాయిటర్స్ ఆ కథనం యొక్క సారాంశాన్ని ఇంగ్లాండ్కు పంపింది. అక్కడ్నుంచి ఆ సారాంశం యొక్క సారాంశం అంటే కేవలం 3 లైన్లలో దక్షిణాఫ్రికాకు చేరింది. కేవలం 3 లైన్లా? అవును. ఆ 3 లైన్లలో గాంధీ మాటలు పూర్తిగా వక్రీకరించబడ్డాయి. ఆ చిన్న కేబుల్ దక్షిణాఫ్రికాలో గాంధీపై ఒక అగ్నిపర్వతాన్నే సృష్టించింది. చూసారా? మాటలను వక్రీకరిస్తే ఎంత ప్రమాదమో. అంటే దక్షిణాఫ్రికాలో గాంధీ ప్రతిష్టను దెబ్బతీయడానికి మాటలే ఆయుధమయ్యాయి. ఖచ్చితంగా. కానీ అదే సమయంలో భారతదేశంలో ఆయన మరో రకమైన యుద్ధం చేస్తున్నారు. అది అపరిశుభ్రత, సామాజిక అజ్ఞానంపై. బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. అవును, ఆ భయం రాజ్కోట్కు కూడా పాకింది. గాంధీ వెంటనే పారిశుధ్య కమిటీలో చేరి సేవ చేయడం మొదలుపెట్టారు. ఆయన దృష్టి అంతా ఒకే విషయంపై ఉంది: మరుగుదొడ్ల శుభ్రత. ఇక్కడే సమాజంలోని అసలు స్వరూపం బయటపడింది. పేద ఇళ్లల్లో వాళ్లు ఎంతో గౌరవంగా సహకరించారు, సూచనలు పాటించారు. కానీ ధనవంతుల ఇళ్లలోకి కనీసం వెళ్లడానికి కూడా అనుమతి దొరకలేదు. సోర్సెస్లో ఉన్న ఒక వర్ణన నన్ను నిజంగా నివ్వేరపరిచింది. ఒక ధనవంతుడి ఇంట్లో పడుకునే గదిలోనే ఉన్న ఒక గట్టర్ను మూత్ర, మల విసర్జనలు కూడా వాడుతున్నారని. ఆ గదిలో నిలబడటమే అసాధ్యమని గాంధీ రాశారు. ఇది నమ్మడానికి కూడా కష్టంగా ఉంది. వాళ్ల ఇళ్ళు, వాడలు అద్దంలా శుభ్రంగా ఉన్నాయి. నిజంగానా? అవును. మరుగుదొడ్ల గురించి అడిగితే వాళ్లు, మాకు మరుగుదొడ్ల, అవి మీలాంటి పెద్దవాళ్లకే అని ఆశ్చర్యంగా అన్నారట. అబ్బా! ఇది కేవలం పరిశుభ్రతకు సంబంధించిన విషయం కాదు, సమాజంపై గాంధీ చేసిన ఒక బలమైన వ్యాఖ్యానమిది. అంటే ఎవరినైతే సమాజం అంటరానివారుగా చూసిందో వాళ్లే నిజమైన శుభ్రతను పాటిస్తున్నారు. కరెక్ట్. ఎవరైతే తమను ఉన్నత వర్గాలుగా భావించారో వాళ్ల ఇళ్ళు అపరిశుభ్రతతో నిండి ఉన్నాయి. ఈ వైరుధ్యం దిగ్భ్రాంతికరం. నిజమే.
గాంధీకి దేవాలయాలు కూడా అపరిశుభ్రంగా కనిపించాయి. ఆయన దృష్టిలో బాహ్య స్వచ్ఛత అనేది అంతర్గత స్వచ్ఛతకు మొదటి మెట్టు. అంటే ఒక చిన్న కరపత్రం ద్వారా సత్యాన్ని వ్యాప్తి చేయడం, ఒక మరుగుదొడ్డిని శుభ్రం చేయడం. ఈ రెండూ ఆయనకు ఒకే రకమైన పోరాటాలు. రెండూ కూడా సమాజంలోని మురికిని శుభ్రం చేసే ప్రయత్నాలే. కాబట్టి చివరిగా ఆలోచించాల్సిన విషయం ఇది. సమాజంలోని మురికిని శుభ్రం చేయడంలో అసలైన సవాలు బయటి అపరిశుభ్రత లేక మనస్సుల్లో పాతుకుపోయిన ఉన్నత నిమ్న వర్గాలనే ఆలోచన విధానమా? మంచి ప్రశ్న. ఈ సోర్సెస్ ప్రకారం గాంధీ ఈ రెండు యుద్ధాలను ఒకేసారి చేశారు. దీనిపై శ్రోతలు ఆలోచించాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలు మా కోసం చాలా విలువైనవి. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.